ఏపీ సీఎం జగన్ పై విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మి ప్రశంసలు కురిపించారు. మహిళా పక్షపాతిగా ఆడపడుచుల గౌరవం పెంచేలా ఆయన పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఆనందపురం మండలం చందక, గొట్టిపల్లి, కుశాలవాడ గ్రామంలో ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. జగన్ మళ్లీ సీఎం అయితే విశాఖపట్నం పరిపాలన రాజధాని అవుతుందన్నారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ఐఐఎం విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని కోరారన్నారు. భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఎన్నికల పేదవానికి పెత్తందారుకి మధ్య జరుగుతుందన్నారు. జగన్ గెలిస్తే పేదలు గెలిచినట్లే అని పేర్కొన్నారు. కష్టానికి నా కష్టం అనుకొని తీర్చిదిద్దే వ్యక్తి, అటువంటి వ్యక్తికి ఈవేళ మీరు అండగా ఉంటే ఖచ్చితంగా 100కి 100 ఈ ప్రాంతం అంతా మన అన్ని కుటుంబాలు కూడా మరింత సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా ఉంటుంది. అంతేకాకుండా పరిపాలన రాజధాని మరి ఖచ్చితంగా బంగారు భవిష్యత్తు మన పిల్లలందరికీ ఏర్పడుతుంది. అటువంటి తేవాలంటే ఈవేళ అవంతి శ్రీనివాస్ గారిని గెలిపించి జగన్ని కానుక ఇచ్చి జగన్ని ముఖ్యమంత్రిగా మరి విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు మరి అందరూ కూడా ఈవేళ సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. మీ కష్టం ఉందంటే